నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు నేడు భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవం ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలో సేంద్రియ సాగుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలని చంద్రబాబు నాయుడు సూచన మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన మలయగిరులు ఘనంగా కొనసాగుతున్న మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలాచరించిన కోట్లాది మంది భక్తులు. వార్తల్లోని వివరాలు. పరిపాలనలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడానికి గణాంక విశ్లేషణ ముఖ్య సాధనమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ప్రొబేషన్ అధికారులతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సామాజిక ఆర్థికాభివృద్ధి సాధించడంలో గణాంకాలు కీలకమన్నారు. సామాన్య పేద వెనుకబడిన వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా సేకరించాలని సూచించారు. నేడు భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవం. దీనిని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని భారత మండపంలో వాతావరణ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయన వాతావరణ శాఖకు సంబంధించిన పలు విశేషాలను ఆసక్తిగా పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాతావరణాన్ని సమగ్రంగా అంచనా వేసే విధానాన్ని, ఆధునిక నిఘా సాంకేతికత వ్యవస్థ వంటి వాటిని పరిశీలించారు. అనంతరం రాడార్, ఉపగ్రహాల వినియోగం అనుసంధానమైన మిషన్ మౌసంను ప్రధాని ప్రారంభించారు. అదేవిధంగా ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత వాతావరణ సేవలు అమోఘమని కొనియాడారు. దేశవ్యాప్త రైతాంగానికి వాతావరణ విభాగం విశేష సేవలు అందిస్తోందని ప్రశంసించారు. అదేవిధంగా విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని మరింత సమగ్రంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలకు కూడా ఎంతో దోహదపడుతుందన్నారు. వాతావరణ శాఖకు తాజాగా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. తద్వారా మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. 7 में जब देश आजादी के 100 साल मनाएगा तब भारतीय मौसम विभाग का स्वरूप क्या होगा, इसके लिए विजन डॉक्यूमेंट भी जारी हुआ है. मैं आप सभी को और सभी देशवासियों को इस गौरवपूर्ण अवसर के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं. आईएमडी ने 150 वर्षों की इस यात्रा से युवाओं को जोड़ने के लिए नेशनल मीटियोलॉजिकल ओलंपियाड का आयोजन भी किया था. इसमें हजारों छात्रों ने हिस्सा लिया. इससे मौसम विज्ञान में उनकी रुचि और बढ़ेगी. मुझे अभी इसमें से कुछ युवा मित्रों से बातचीत करने का अवसर मिला और आज भी मुझे बताया गया कि हाँ, देश के सभी राज्यों के हमारे युवा यहाँ मौजूद है. मैं उनको विशेष రాష్ట్రంలో సేంద్రియ సాగుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నారావారిపల్లెలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని మోడల్గా రూపొందిస్తామన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం.
దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను, 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు, ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది. నేను కూడా ఇక్కడ డ్రోన్స్ని కూడా ఇప్పుడు పెడతాను, ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం. సంక్రాంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బీజేపీ నేత గంగాపురం కిషన్ రెడ్డి కొత్త ఢిల్లీలో తన నివాసంలో సంబరాలు నిర్వహించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ సంబరాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి భోగి మంటలను వెలిగించారు, లక్ష్మీదేవికి పూజలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆవాహయామి మేనో భూయిష్ఠాంతే నమభుక్తిం విధేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు సంబరనిదేవచెను పల్లె సీమలై నవ్యకాంతి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాయణం అంతా భగవత్ సేవకు, భగవంతుని ధ్యానానికి ప్రత్యేకించి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా మరింత ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ పొరుగువారికి సేవ చేయడంలో దైవత్వాన్ని చూడాలని అభిలషించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన 2వ రోజుకు కొనసాగింది. చంద్రబాబు నాయుడు ముందుగా గ్రామ కులదేవత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కులదేవత నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తల్లిదండ్రులు నారాకర్జున నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అనంతరం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు నిర్వహించేందుకు తిరుపతి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట, వీవీపాలెం, శ్రీ సిటీలో ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుపతి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు. నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి స్వగృహానికి వెళ్లిన కలెక్టర్, జిల్లా టూరిజం కౌన్సిల్ తిరుపతి చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట శాసనసభ్యులు ఎన్ విజయశ్రీలు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించాలని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలని దిశానిర్దేశం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తానే సాధించినట్లు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అప్పులతో అధోగతి పాలైందని చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో గ్రామాల్లో వలసలు అధికమయ్యాయని వివరించారు. దానికి సమాధానం చెప్పాలని, ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు, ఒక దేశానికే ప్రధానమంత్రిలాగా చాలా విషయాలు ఆయనే చేసేశానని, అసలు రాత్రి రావడానికి పోగులు కావడానికి కూడా ఆయనే కారణమని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అద్వితీయంగా ముందుకు నడిపిస్తున్నానని, ఆ మధ్యన ఏదో ఓసారి కూడా మాట్లాడు సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, ఇట్లా ఏది పడితే అది గొప్పలు చెప్పడం, దానికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయే వారికి సంబంధించిన పత్రికలు ఆ గొప్పల్ని నిజంలాగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ వచ్చాం. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మన 4వసారి గెలిచి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందారు. ఈ 14 సంవత్సరాల కాలంలో నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ నేనే చేశాను, నేనే నిర్మించాను, ఇది ల్యాండ్ మార్క్ నా కాలంలో జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ తల్లి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహన సేవ గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా ఊరేగింపు నిర్వహించారు. నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మకర సంక్రాంతి పురస్కరించుకొని ఈరోజు గొబ్బమ్మ అమ్మవారు పురవీధులందు కూడా సింహవాహనంపై వెళ్ళి భక్తులకందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. నేటి యువత, విద్యార్థుల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆంధ్ర కళల్లో ప్రాశస్యమైన కోలాటాలు, కొమ్ము వాయిద్యాలు, చెక్క భజనలు వంటి పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఈ సంబరాల్లో భాగమయ్యాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక యువత సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటుందని వెల్లడించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రజలు ఇప్పుడున్నటువంటి యువత ముఖ్యంగా సంక్రాంతి యొక్క విశిష్టత, పండగ యొక్క ప్రాధాన్యతలు తెలుసుకునే దానికి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, సంక్రాంతి లోగిలి ఒకటి విలేజ్ వాతావరణాన్ని ప్రతిబింబించే సంక్రాంతి లోగిలి ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ లోగిలి చూసి బాగా ఎంజాయ్ చేస్తారని, పూర్వపు రోజుల్లో గ్రామాల్లో ఎలాంటి వాతావరణం.
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా. ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలకు స్వాగతం. కనుమ పండుగ సందర్భంగా జల్లికట్టు నిర్వహించరాదని చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. పలమనేరులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రేపు కనుమ పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జల్లికట్టు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచామన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ జల్లికట్టు అనే దానిపైన లేదా ఎద్దుల పందాలు లేదా దూడల ఎద్దుల పందాలు, పరుగు పందాలు అని చెప్పి రకరకాల ఈవెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఈవెంట్స్కు సహకరించకూడదు. అక్కడ ఏదైనా సాంప్రదాయబద్ధంగా చేయాలి అనుకుంటే ముందస్తుగా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సాంప్రదాయబద్ధమైన వాటికి కొన్నింటికి అనుమతిస్తాం తప్ప ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎదురు బంధాలు కానీ జల్లికట్టు కానీ తిప్పడానికి పర్మిషన్ ఇవ్వబడదు. ఒకవేళ అతిక్రమం చేయమని చేస్తే డెఫినెట్గా దాని మీద కంటిన్యూస్ చర్య తీసుకోబడుతుంది. మీరు చేసుకోవాలనుకుంటే ముందుగా వచ్చి పోలీస్ ఆఫీసర్ సంప్రదించి కట్టుబాట్లకు నియమాలకు లోబడి ఇచ్చిన పర్మిషన్ తీసుకొని చదువుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది పేకాటలు చాలా ఉత్సాహంగా అడవుల్లోకి వెళ్ళి పేకాడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మమ్మల్ని ఎవరు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న పట్టుకున్నాము, ఈ రోజు ఉదయం కూడా పట్టుకున్నాము, రేపు కూడా పట్టుకుంటాము. ఎప్పుడు ఎక్కడ వదిలిపెడితే పేకాటకు ఆడేవాళ్ళు ఎక్కడ ఊళ్ళో ఆగినా వదిలే ప్రసక్తి లేదు. కోళ్ల పందాలు కూడా అనుమతించే ప్రసక్తి లేదు, ఎక్కడ ఆడినా వదిలే ప్రసక్తి లేదు. ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఊళ్ళో జరుపుకుంటే పండగకు ముందుగానే వచ్చి పెట్టుకుంటే కన్నా వితిన్ పరిధిలో. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ గ్రామ దేవతగా కొలువు తీరిన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలకు ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి మహాలక్ష్మి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే కాక ఎంతో పేరు తెచ్చిన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ఈ 61 సంవత్సరంలో కూడా ఇంకా ఘనంగా చేయాలని 33 రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అలాగే ఈ కరెంటు కూడా డెకరేషన్ గతంలో కంటే ఈ సంవత్సరం ఎంతో అందంగా ఉండాలని నలుమూలలు కూడా కరెంటు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో ఉన్న ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అనంతరం కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందమైన గాలిపటాల సందడితో వినీలాకాశం సప్తవర్ణ శోభితంగా మారింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఇందుకు వేదికగా మారింది. తెలంగాణ పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్లో పతంగుల పండుగ, స్వీట్ల పండుగ జరుగుతుంది. ఈ నెల 13న మొదలైన ఈ సందడి 15 వరకు కొనసాగనుంది. దేశం నలుమూల నుంచి కాకుండా ప్రపంచంలోనే దాదాపు 30 దేశాలకు చెందిన గాలిపటాలు ఎగురవేసే ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. విభిన్న ఆకృతులతో గాలిపటాలు వీక్షకులను అలరిస్తున్నాయి. దీంతో పాటు ఏర్పాటు చేసిన స్వీట్ల పండుగ కూడా సందర్శకులను ఆకట్టుకుంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, పల్లె పండుగ సంక్రాంతిని పట్టణ ప్రజలకు పరిచయం చేసేందుకు గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో రేపు ఉదయం 3 ఫ్రంట్ లైన్ నావికాదళ యుద్ధ విమానాలైన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం నవీ ముంబైలో ఖర్ఘర్లో ఇస్కాన్ వారి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ప్రారంభిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ఈరోజు అహ్మదాబాద్లో మకర సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగలో పతంగులను ఎగరవేయడం సంప్రదాయ వేడుకగా కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షా స్థానికులతో మమేకమై గాలిపటాలను ఎగరవేశారు. అమిత్ షాను పలకరించేందుకు వచ్చిన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తుల ప్రయాణాలకు అంతరాయం కలగకుండా రైలు మార్గాలను మరమ్మతులు చేసినట్లు తెలిపారు. और छोटा सा रोल रेलवे का भी इसमें रहा है। 13,000 के आसपास स्पेशल गाड़ियां हैं, करीब पिछले 3 साल से काम कर रहे हैं। वहाँ के प्रयागराज के आसपास के पूरे एरिया के इंफ्रास्ट्रक्चर को सुधारने में करीब 5,000 करोड़ रुपए का इन्वेस्टमेंट किया है टोटल, और बहुत सारी कैपेसिटी बढ़ाई गई है। पहले जहाँ 40 लाख लोगों को एक साथ इवैक्यूएट, एक दिन के अंदर इवैक्यूएट करने की फैसिलिटी होती थी, उसकी जगह करीब अब 1 करोड़ से ज्यादा लोगों को एक दिन में इवैक्यूएट कर सके, वैसी फैसिलिटीज की गई है। बहुत सुंदर होल्डिंग एरियाज बनाए गए हैं जिससे कि श्रद्धालु भक्तजन आराम से अपने श्रद्धा स्नान वगैरह करके, दर्शन वगैरह करने के बाद में वापस आके अच्छी जगह होल्डिंग एरिया में बैठे हैं और बैठ के एक सिस्टमेटिक तरीके से प्लेटफॉर्म की तरफ जाएं। बहुत इनोवेशंस भी किए गए, वॉर रूम्स बनाए हुए हैं। अभी हाल ही में रेलवे बोर्ड का वॉर रूम भी खुला। आज का दिन विशेष इसलिए है कि आज से सबसे बड़ी गैदरिंग चालू होती है, शाही स्नान से चालू होती है। साथ ही साथ साथियों, रेलवे का दिल्ली प्रदेश की तरफ भी बहुत बड़ा डेवलपमेंट का काम चल रहा है। కేరళలోని పవిత్ర శబరిమల అడవుల్లో పొన్నం బలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు అయ్యప్ప నామ స్మరణతో మలయగిరులు మార్మ్రోగాయి.
మకర సంక్రమణ సమయంలో కాంతిమలైగా పిలిచే పొన్నం బలమేడుపై జ్యోతి రూపంలో సాక్షాత్కరించే అయ్యప్ప స్వామి దర్శించుకునేందుకు వీలుగా ట్రావెన్కోర్ రాజవంశం కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న విశాఖపట్నానికి చెందిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి ఆయన వచ్చారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కారు. నడక మార్గంలో తిరుమల చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికారు. నితీష్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళాకు రెండో రోజైన మంగళవారం కోట్లాదిగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయానికి 1,35,00,000 మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఎక్కడికక్కడ సమూహ నిర్వహణ విధానాలను అవలంబిస్తున్నారు. ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు చేశారు. పలువురు సాధువులు 13 అఖాడాలకు చెందిన వారు కూడా పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సూచీలు కనిష్టానికి చేరడంతో మదుపర్లు కొనుగోళ్లు వైపు మొగ్గు చూపారు. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 76,499 వద్ద స్థిరపడింది. కాగా నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 23,176 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.64గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 18001178000 నెంబర్కు ఈ నెల 18వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.